అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీమాజం. నేను మీ వెంకటేష్ తెనాలి. కర్మ ఎంత గట్టిగా ఉంటుందంటే మాటకి మాటతో, దెబ్బకి దెబ్బతో, మనసుకు మనసుతో ఎవరు ఏ రకంగా ఏ విధమైన కర్మం చేశారో మీరు మంచి చేస్తే మీకు మంచి ఇస్తుంది, చెడు చేస్తే అంతకు మించి ఇస్తుంది. ఓకేనా? అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని పరదాల ముఖ్యమంత్రి, పరదాలు లేకుంటే బయటికి రాడు అన్నవాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి పరదాలు కడుతున్నారు. ఏమనుకోవాలి మరి? 25 చెక్ పోస్టులు పెట్టారు. 25 చెక్ పోస్టులు పెట్టి జనాలను వెళ్ళనీకోకుండా, జనాలు తిరగనీకోకుండా చేశారు. ఇన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్లు అయినాయి కదా, సిద్ధం సభల దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడైనా సరే పోలీసుల మీద మన పొదిలిలో టీడీపీ వాళ్ళు వచ్చేసి అక్కడ పోలీసులు వెనకమాలుండి వాళ్ళు రాళ్ళేస్తున్నారు. పోలీసులు వెనకమాలన్నా కానీ పోలీసులను లెక్క చేయకుండా వాళ్ళు రాళ్ళేస్తే ఆ వీడియోలు మనం చూపించాం మన ఛానల్లో ఆల్రెడీ. పోలీసులు వెనకమాలుండి ఎంత ధైర్యం ఉంటే పోలీసులు వెనకమాలుండి వాళ్ళు రాళ్ళేస్తారు? ఎప్పుడన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారి సభల్లో, మన చంద్రబాబు నాయుడు గారి కందుకూరు సభల్లో జరిగిందా? జనాలు చనిపోవడం, చీరల పంపిణీలో తొక్కిస్తాడు జనాలు చనిపోవడం, కాలువల్లో పడి జనాలు చచ్చిపోవడం. చంద్రబాబు నాయుడు గారి సభలో లాగా ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారి సభల్లో ఎప్పుడైనా అపశృతులు జరిగాయా? మొన్న వాళ్ళు వచ్చి రాళ్ళేశారు కానివ్వండి. అర్థం చేసుకోండి. అంటే ఒక నాయకుడికి ఉన్న క్రెడిబిలిటీ ఏంటో అర్థం చేసుకోండి. మీకు ఒక వీడియో చూపిస్తాను. వాళ్ళని వెళ్ళనివ్వట్లేదు, 25 చెక్ పోస్టులు పెట్టి వాళ్ళని అడ్డగించారని చెప్పేసి పొలాల్లో నుంచి వెళ్తున్నారు. అసలు ఇదేంట్రా బాబు, ఇది ఎక్కడి నుంచి మాసరా బాబు అని చెప్పి పొలాల్లో నుంచి వీళ్ళు ఒక దాడి క్రియేట్ చేసుకొని పొలాల్లో నుంచి వెళ్తున్నారు. పొలాల మధ్యలో ఉన్న రోడ్లో నుంచి వెళ్ళట్లేదు, డైరెక్ట్గా పొలాల్లో నుంచి వెళ్తున్నారు బళ్ళేసుకొని. చూడండి, రోడ్ల పైన దారులు బ్యారికేడ్లు పెట్టి మేము మా అన్న కోసం ఈ పొలాల దాటి పాట రావాల్సి పరిస్థితి మాకు వచ్చింది. ఈ పాలన ఏం పాలన? మాకు టైం వస్తుంది, 2029లో మళ్ళీ అడుగు పెడతాం. జగన్ అది మాకు టైం వస్తుంది అని చెప్పేసి గట్టిగానే ఇచ్చేసారు వాళ్ళు. 2029లో పొలాల్లో చూడండి ఎంతమంది బళ్ళు వేసుకుని వెళ్తారు, నడుచుకుంటూ వెళ్తాం కాదు. మాట్లాడండి ఇప్పుడు వాళ్ళకి 5 రూపాయల పేటీఎం లేకపోతే ఇంకోటి అని చెప్పేసి మాట్లాడండి. ఎందుకంటే మీకు అంత జనాలు రారు కదా, ఉన్నది చెప్పాలి మాస్టరు. ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారి సభల్లో కానీ అప్పుడు అంత జరిగినా కానీ, చంద్రబాబు నాయుడు గారి సభల్లో చీరల పంపిణీలో జరిగిన జనాలు జరిగిపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి తర్వాత వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చి సభలు పెట్టుకున్నారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నారు. మన పవన్ కళ్యాణ్ గారు అయితే రోడ్డు మీద పడుకొని దొరలాడారని చెప్పేసి మేము అనకూడదు కానివ్వండి, ఆయన రోడ్డు మీద అయితే పడుకున్నాడు. మరి ఏంటిది? ఎందుకు? ఇంకా ఇక్కడ మీరు చూస్తే ఎన్ని ఆంక్షలు అంటే అన్ని ఆంక్షలు. చూడండి, జగన్ పర్యటనకు అడుగడుగున ఆంక్షలు. జగన్ పర్యటనలో పాల్గొవద్దంటూ వైఎస్ఆర్సీపీ నేతలకు నోటీసులు. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి నేతల వరకు నోటీసులు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సహా పల్నాడు జిల్లాలో నేతలందరికీ నోటీసులు. మరోవైపు వాహనాలకు వెళ్ళనీయకుండా అడ్డంకులు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి వాహనాలను నిలువరిస్తున్న పోలీసులు. నరసరావుపేట, మాచర్ల, గుంటూరు వైపు నుండి సత్తెనపల్లి వైపు వెళ్ళే వాహనాలను వెళ్ళనీయకుండా ఆటంకాలు. రెంటపాళ్ళ ఊర్లోకి ఇతరులను రానివ్వకుండా అడ్డుకుంటున్న పోలీసులు. గ్రామస్తులను కూడా ఆధార్ కార్డు చూపాలంటూ ఒత్తిడి. ఇప్పటికే రెంటపాళ్లకు చేరుకుంటున్న ప్రజానికం. వెంటపాళ్ళ రహదారిలో రానివ్వకుండా ఇప్పుడు అందరు తరలిచ్చే వాళ్ళంతా కూడా చూశారు కదా, అందరు కూడా పొలాల గుండా లేడీస్ కూడా వస్తున్నారు అన్నమాట చూడడానికి. ఎంత జనాలు చూశారు కదా, పొలాల్లో గుండా రెంటపాళ్ళ ఊర్లోకి అడ్డదారిలో పొలాల గుండా వస్తున్నారు. వాళ్ళంతా వచ్చే వాళ్ళంతా ప్రజానికం. అసలు ఆ జనాలు కూడా మామూలుగా లేరు. చూస్తుంటే వీళ్ళు ఎన్ని ఆంక్షలు పెట్టారు కదా, ఇన్ని ఆంక్షలు పెట్టినా కానీ ఆ జనాలు ఎక్కడి నుంచి వస్తున్నారో అర్థం కావట్లేదు, ఇటుపక్క నుంచి వస్తున్నారో అర్థం కావట్లేదు. పోలీసులు మేము కేసులు పెడతా ఉన్నా కానీ
జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి ఆగట్లేదంటే ఆయన ఎంత గొప్ప పరిపాలన అందించి ఉండాలి. ఒక్కడి కోసం నరేంద్ర మోదీ గారిని తీసుకొచ్చారు, పవన్ కళ్యాణ్ గారిని కలుపుకున్నారు, చంద్రబాబు నాయుడు, ఓకేనా, ఇటు పక్క మన షర్మిల అక్క సరిపోదంటే మన సునీత అక్క, ఈ TV5, ఆంధ్రజ్యోతి, ఈటీవీ, వీళ్ళ పత్రికలు, యూట్యూబ్ ఛానల్స్, ట్విట్టర్ మెయిన్ పేజెస్. ఆ మెయిన్ పేజెస్ ఏదో జెన్యూన్ ఉన్నట్టుంటే ఫస్ట్ ఏదో సినిమా కంటెంట్ వేస్తాడు, తర్వాత తీసుకొచ్చి ఇటువైపుకి తిప్పుతారు. దీంతోపాటు తెలియని మా చదువుకున్న అభాగ్యులు అంటే జగన్మోహన్ రెడ్డి అంతా ఇదని చెప్పేసి మేము చెప్పట్లా. కానీ వాళ్ళు నిజం ఏంటి, వాస్తవాలు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని అప్పులు చేశారు, రాష్ట్రానికి ఇంత చేశారు, అంత చేశారు, సంక్షేమం ఇచ్చేసి రాష్ట్రాన్ని నాశనం చేసేస్తున్నాడు అని చెప్పేసి మాట్లాడేవాళ్ళు. కానీ ఈరోజు అదే రెట్టింపు సంక్షేమం మీ చేత అమ్మఒడి కింద మన డబ్బులు వేపించాడు జగన్మోహన్ రెడ్డి. రెట్టింపు. జగన్మోహన్ రెడ్డి ఒక్క తల్లికి వేస్తేనే రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నాడు అన్న చేత, ఒక్క బిడ్డకి వేస్తేనే ఈరోజు మీ చేత ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి అన్న హామీ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అమ్మఒడి పెట్టకపోతే మీరు ఇచ్చేవాళ్ళు కాదు. ఈ రోజున ఆడబిడ్డ తల్లులకి, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లులకి వచ్చేవి కాదు. ఇప్పుడు ఆయన హామీ ఇవ్వబట్టి, ఆయన అమ్మఒడి పెట్టబట్టి ఇప్పుడు వచ్చింది. కర్మ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో, ఎంత బలంగా ఉంటుందో చూడండి. రేపొద్దున రైతు భరోసా ఆయన స్టార్ట్ చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న 6,500,000 తీసుకొని ఇంకో 6,500,000, 13,500 4 సంవత్సరాలు ఇస్తా అన్నాడు. 4 సంవత్సరాలు ఇస్తా అన్నదాన్ని 5 సంవత్సరాలు ఇచ్చాడు. 5 సంవత్సరాలు ఇచ్చాడు. ఇట్లా ప్రతి ఒక్కటి రేపు ఆడపిల్లలకి నెలకి 1,500 ఇస్తాన్నారు. నెలకి 1,500 సంవత్సరం అయిపోయింది. ఇప్పుడున్న ప్రారంభం ఇస్తారని చూడాలి. ఫ్రీ బస్సు, ఇన్ని హామీలు పెట్టుకొని ఇంతమందిని కలుపుకొని ఒక్కడిని కొట్టడానికి వచ్చి దాని మీద గెలిచి మేము గెలిచాము అని చెప్పేసి చెప్పుకుంటున్నారు చూసారా, అది వేరే లెవెల్. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, గెలుపు మీది కాదు, ఏ ఒక్కరిది కాదు. కూటమి పార్టీలో గెలుపు ఏ ఒక్కరిది కాదు. ఎందుకంటే ఇంతమంది కలిస్తే వచ్చింది గెలుపు, ఇంతమంది కలవకోకుండా గెలుపు రాదు. సో మన పరిపాలన అనేది ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఒక్క సిచ్యువేషన్ తారుమారయ్యి అడుగు తప్పిదం పడిందా, జగన్మోహన్ రెడ్డి వచ్చి కుర్చీలో కూర్చుంటాడు. అది జాగ్రత్తగా మనం ప్రజలకి ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన ఇవ్వాలన్నది కూడా ఆలోచించుకోండి. ఎందుకంటున్నామంటే ఇప్పుడు మీరు చాలా ఊర్లలో, చాలా గ్రామాల్లో అంతకుముందు ఉన్న వైన్ షాపులన్నీ ఇప్పుడు వైన్ షాపులన్నీ, ఇసుక అక్రమ రవాణా ఎలా జరుగుతుంది, మట్టి దోపిడీ జరుగుతుంది, ఇలా ఎన్నెన్నో జరుగుతున్నాయి. చూసుకోండి. ఏదైనా సరే వార్త మాది, నిర్ణయం మాత్రం కూటమి ప్రభుత్వాన్ని. ఈ వీడియోకి ఓకేనా, నిర్ణయం మీదే. జాగ్రత్త పరిపాలన చేస్తే, జాగ్రత్తగా ఇచ్చేస్తే మీరే వస్తారు. ఎందుకంటే చెప్పాను నేను, మళ్ళీ సంక్షేమం ఇచ్చి శ్రీలంక చేస్తున్నా అన్నవాడు అదే సంక్షేమం రెట్టింపు మీ చేత ఇప్పిస్తున్నాడు. ఆలోచించుకొని పరిపాలన చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.